ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కర్ గారు కలిసి ప్రెస్తో మాట్లాడడం, సురేష్ షెట్కర్ గారి ఆధ్వర్యంలో ఆయన గెలుపు గురించి మాచారెడ్డి ఎంపీపీ ప్రెసిడెంట్ లోయపల్లి నరసింహరావు గారుతో సహా 21 సర్పంచులు, 9 మంది ఎంపీటీసీలతో సహా ఆయన వందల సంఖ్యలో కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీలో చేరినారు. దాంతో సహా మన కొండాపూర్, రాజంపేట్ మన జడ్పీటీసీ హనుమాన్లు గారు కూడా ఆయన అంచురులతో కాంగ్రెస్ పార్టీలో చేరినారు. అలాగే కామారెడ్డి మాజీ ఎంపీపీ ప్రెసిడెంట్ లక్ష్మీపతి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినారు. చాలా ముఖ్యమైన వాళ్ళు ప్రొద్దు నుంచి బస్సాపూర్లో నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున బస్సాపూరు మాజీ సర్పంచ్ అక్కడ కార్యకర్తలు జాయిన్ అయినారు. ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున భారీ ఎత్తున చేరికలు వచ్చి ఏదో జరిగింది, పొరపాటు జరిగింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది అని. మీకు ఇంకో విషయం తెలుసునా, కాంగ్రెస్ పార్టీ రైతులు ఇచ్చిన 6 హామీల్లో ఒక హామీ రైతులకు 2 లక్షల రూపాయలు ఇస్తా అన్నది ఫుల్ఫిల్ కాలేదని ఇలా కేసీఆర్ గారు అడుగుతున్నారు. కేసీఆర్ గారు మీరు 1 లక్ష ఇస్తా అని ఇప్పటివరకు 10 సంవత్సరాలు ఇచ్చినా ఒక్కసారన్నా. మేము 15 ఆగస్టు నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీ పక్కా చేస్తాం. నిన్న కేసీఆర్ గారు జిల్లా పోతుంది అన్నారు. ఎవరు జాగీర్ కాదు, కామారెడ్డి జిల్లా తీయడం ఎవరు తరం కాదు. షబ్బీర్ అలీ బతికి ఉన్నంతసేపు మేము కాంగ్రెస్ పార్టీ అలాంటి ఆలోచన లేదు, అలాంటిది లేదు. అదొక ఆయనకి ఎవరు జనం వస్తలేరు, ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి కామారెడ్డి జిల్లా రక్షించుకోండి అన్నాడు. అరే మేము ఇంకా బతికి ఉన్నాం, తెలంగాణ ఇచ్చిన వాళ్ళం రా బాబు మేము. కేసీఆర్ నీతిగా డూప్లికేట్ నాటక్ కాదు. ఇదే సురేష్ షెట్కర్. నేను సురేష్ షెట్కర్ ఇంట్లో ఢిల్లీలో ఉంటే కింద వచ్చి 1.5 గంటల సేపు కూర్చున్నాడు. నేను నా ఎంబడ తీసుకుపోయి కొంతమంది ఢిల్లీ విఐపీస్ దగ్గర పోయి లోపల తీసుకుపోయి ఇక్కడ కోదండరామ్ గారి వాళ్ళంతా 20 దినాల నుంచి ఆడ జనాల సకల సమయాన్ని ఉంటే కల్పించిన వ్యక్తుల్లో మేమున్నాం రా బాబు. మరి అవి కూడా చూడు మా నియత్. రైతు బంధు మొత్తం అయిపోయింది. తర్వాత మొన్న నష్టపోయిన వాళ్ళ వడగాడితో రాళ్ల వర్షంతో మన ఏ పంటలు నష్టపోయినో 15,000 ఎకరాల్లో కామారెడ్డికు 10,000 ఎకరాలు 9,201 రైతులకు 10,000 చొప్పున లాభం వస్తున్నది. అంటే 10,000 15,000 అంటే 15 కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు. నువ్వు కేసీఆర్ ఎప్పుడన్నా రైతులకు ఇలాంటి తుఫాన్ కానీ నేషనల్ కెలామిటీ వచ్చినప్పుడు ఇచ్చినావా? ఇవ్వలేదు. మేము చూడు మార్చ్లో జరిగింది, ఇవాళ మే నెలలో పైసలు వేస్తున్నాం. అది కూడా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతున్నది. ఇవాళ కామారెడ్డికి ఏం ముఖం పెట్టుకొని కేసీఆర్ను మాట్లాడుతున్నావు? ఏం అభివృద్ధి చేసినావు? ప్రణేత చెవళ్ళ మాకు ఇవ్వలే. మా గోదావరి జలాలు దానికి తూట్లు పుడిచినాం. మేజర్ పనులే కాలేదు, చిన్న చిన్న మోరీ ఇచ్చినా అది ఇచ్చినా అంటే ఏం లాభం? అలాగే బీజేపీ 10 సంవత్సరాల్లో మోదీ గారు ఏం చేయలేదు, అన్ని అబద్ధాలు తప్ప ఇంకేం లేదు. బీబీ పాటిల్ ఖండువా మార్చంగానే బీబీ పాటిల్ గారు రూలింగ్ గవర్నమెంట్నే చేయలే బీఆర్ఎస్లో ఉండి. ఇప్పుడు రూలింగ్ కాంగ్రెస్ ఉంది, ఆయన గెలిచినా కూడా ఏం చేయగలుగుతాడు? అందుగురించి మీ ద్వారా కామారెడ్డి ప్రజలకు చేతులు జోడి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని అభ్యర్థి సురేష్ షెట్కర్ మనోడు సీటీ కొడితే మన మధ్యలో వస్తాడు, ఆయన గెలిపించుకుందామని చెప్తూ ఇవాళ తుఫాన్ చూసిరు మీరు, సునామీ. మాచారెడ్డి మండలి కాదు, ప్రతి గ్రామం నుంచి గ్రామము బీఆర్ఎస్ ఖాళీ అవుతున్నది. బీఆర్ఎస్ సహా బీజేపీలో కరుడు కట్టిన బీజేపీలు కూడా కాంగ్రెస్ పార్టీలో క్యూ కట్టి వచ్చి రోజు జాయిన్ అవుతున్నారు. ఇదే మనకు నిదర్శనం ఏమంటే ఇంత పెద్ద ఎత్తున జాయినింగ్. ఈ జాయినింగ్లో ఎవరో 200, 300 తీసుకొచ్చి జాయినింగ్ చేయడం కాదు. కరుడు కట్టిన బీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఒరిజినల్గా ఉన్న నాయకులు, బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న నాయకులు అందరు వద్దు సురేష్ షెట్కర్ ముద్దు, బీబీ పాటిల్ వద్దు సురేష్ షెట్కర్ ముద్దు అనుకుంటా
కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు. మీ ద్వారా చేరుతున్న వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు. మా నాయకులకు కూడా చెప్పిన పాతది కొత్తది అని కొట్లాటలు వద్దు, అందరం చెరువులో నీళ్ళు కొత్త చెరువు పాత కలుసుకున్నట్టు మనం కూడా పాతలు కొత్తలు కలుసుకొని ఈ ఎలక్షన్లో భారీ మెజారిటీతో సురేష్ షెట్కర్ని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం. రోజు తిట్టా అని కాదు, ఆల్రెడీ చెప్పిన మోదీ అంటేనే అంబానీ అదానీ వాళ్ళతోనే ఇవాళ పెద్ద మనుషులు బ్లాక్ దందా చేసేటోళ్ళు, నల్ల దందా చేసేటోళ్ళు. మోదీ గారు ఏమన్నారు, మై దేశ్ మే ప్రధానమంత్రి बनते ही काला धन वापस लाऊंगा और उन सब जो स्विट्जरलैंड में है मैं हर अकाउंट में 15 लाख डालूंगा అన్నాడు. 15 పైసే వేయలేదు. యేసుడు పట్టుకునొచ్చాడేమో కానీ ఉన్నోడు నీరు మోదీ పారిపోయిండు, మన చౌక్యస్ మోదీ పారిపోయిండు, తర్వాత లలిత్ మోదీ పారిపోయిండు, మన యూబీబిఆర్ విజయ్ మాల్యా పారిపోయిండు. మొత్తం ఇండియాకు ఒక్కొక్కరు 30-40 వేల కోట్ల రూపాయల చిన్న పెట్టి పారిపోతున్నారు. ఇది మోదీ సర్కారు ఒక పాలన. మా అకౌంట్లో చందాలు ఉన్నాయి కూడా సీజ్ చేసారు. 220 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఖాతాలు ఉన్నాయి కూడా సీజ్ చేసి మాకు ₹1 క్యాండిడేట్లకు రానియకుండా చేసినారు. లేకుంటే సురేష్ షెట్కర్కి గారికి కూడా 95 లక్షల రూపాయలు ఫీజు, అది ఎలక్షన్ అనుమతి వచ్చిన డబ్బులు ఎంత ఉన్నదంటే అంతా పార్టీని ఇస్తుంది. ఎక్కడైనా ఎమ్మెల్యేలకు అంటే అర్హులు ఉన్న ఎమ్మెల్యేలకు 20 లక్షలు లాస్ట్ టైం ఇచ్చారు. ఇవాళ ఎవ్వరికి ₹1 ఇవ్వలేను, ఎందుకంటే అకౌంటే సీజ్ ఉంది మాది. మేము ఎట్లా నడుస్తుంది, మాకు పెట్రోల్కు హెలికాప్టర్లో ఆయిల్కు పైసలు కూడా లేవు మా దగ్గర. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.